మధ్య బూడిది గుమ్మడికాయ జ్యూస్. బూడిది గుమ్మడికాయలు కూడా విపరీతంగా కొనుక్కుంటారు. ఇంతకుముందు దిష్టి తీసేటందుకు, ఇంటికి కట్టుకునేటందుకు కొనుక్కునేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం అంతా జ్యూసులు చేసుకొని మింగేస్తున్నారు. సో ఇది తాగడం హెల్దీయా? ఎవరికి పడుతుంది ఇది? నా డైట్ లో నేను వేటిని ఎక్కువ తీసుకోమన్నా. అంటే బూడిద గుమ్మడికాయ తీసుకున్నా తక్కువ సైజ్ తీసుకోమంట. ఇంత తీసుకుంటే మాత్రం గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇది కూడా ఉంటుందా? ఫ్రూట్స్ కూడా ఎంటీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండే వాళ్ళు ఎంటీ స్టమక్ మీద తీసుకోవటం వల్ల కూడా వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటుంది. ఓకే. సో గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళు ఏది తీసుకుంటున్నా 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. సో బేసిక్ గా మనం హెల్దీగా తింటున్నామా లేదా అనేది కాదు ఇక్కడ మ్యాటర్. మనం హెల్దీగా తినేది ఏ టైం కి తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది కూడా బాడీకి ఏది సూట్ అవుతుంది అది మెయిన్. బ్రౌన్ రైస్ హెల్దీ, రెడ్ రైస్ హెల్దీ, బ్లాక్ రైస్ హెల్దీయే, కినోవా హెల్దీ, జొన్నన్నం, కొర్రలు అన్ని హెల్దీయే. మీకు పొట్ట నొప్పి రాకుండా, మీకు గట్ ఇష్యూస్ రాకుండా ఉంటే ఏదైనా హెల్దీయే. మీకు ఏది పడుతుంది, మీకు వైట్ రైసే సులువుగా డైజెస్ట్ అవుతుందా, అదే మినిమంగా క్యాలరీస్ లోనే తీసుకోండి. గట్ అనేది హెల్దీగా ఉండడం వల్ల ఎలాంటి లాభాలు మనిషి బాడీకి ఇవ్వచ్చు? గట్ హెల్దీగా ఉండటం వల్ల అన్ని విటమిన్స్ కూడా, గ్యాస్ ప్రాబ్లం రాకపోవటం వల్ల అబ్జార్ప్షన్ రేటు పెరుగుతుంది. మీరు లావ్ అవ్వరు. గట్ హెల్దీగా లేకపోతే మనం తిన్న ఫుడ్ మొత్తం ఆల్మోస్ట్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, అంటే మీ డైట్ లో ఫస్ట్ మీరు చేపించే పని కూడా ఇదే అనమాట. అయితే గట్ ని హెల్దీ చేయడం. గట్ ని బాగా హెల్దీ చేస్తా, స్కిన్ బాగుండాలని. అసలు నా దగ్గరకు అందరు వచ్చేదే స్కిన్ బాగుండాలని. స్కిన్ బాగుండాలంటే ముందు గట్ బాగుండాలి. సో యాక్చువల్గా స్కిన్ అన్నారు కాబట్టి ఇది కూడా అడిగేస్తాను నేను మిమ్మల్ని. అండ్ మీ స్కిన్ మాత్రం చాలా యంగ్ స్కిన్ అండ్ ఫ్రెష్ స్కిన్ లాగా ఉంటుంది మీది ఎప్పుడు చూసినా కూడా. సో దీని మెయింటెనెన్స్ లో భాగంగా చాలా మంది దగ్గర నేను విన్నది ఏంటంటే వాటర్ తాగండి, లేకపోతే ఫ్రూట్స్ తినండి, లేకపోతే ఫ్రెష్గా ఉంచుకోండి, రోజుకో 2-3 సార్లు వాష్ చేసుకోండి, ఏదైనా మంచి ఏదైనా సన్ స్క్రీన్ లోషన్లు పెట్టుకోండి, ఇలాంటివన్నీ నేను వింటూ ఉంటా. మీరు ఏదన్నా ఎవరికి తెలియంది మీ సీక్రెట్, మీ స్కిన్ సీక్రెట్ టిప్ ఏదన్నా ఉంటే నాకు చెప్పండి. చెప్పేస్తున్నా, ప్లీజ్. అదే కావాలి నాకు. నేను హ్యాపీగా ఉంటాను. అరే రామచంద్ర ప్రభు, అది అందరితో సాధ్యం కాదు మ్యామ్. ఎందుకంటే నో అందరూ మారాలి. మనం ఇక్కడ గెస్ట్ లో, వీఆర్ గెస్ట్ హియర్, యు ఆర్ నాట్ పర్మనెంట్ హియర్. నీకేది అనిపిస్తే అది చెయ్యండి. మీరు మీ అబ్బాయి కోసం బతకద్దు, మీ హస్బెండ్ కోసం బతకద్దు, మీ తల్లిదండ్రుల కోసం బతకద్దు. మీరు మీకోసమే బతకండి. మీరు మీకోసం ఎలా తింటున్నారో మీరు మీకోసమే బతకండి. అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు. ఓకే, దిస్ ఇస్ ఏ స్ట్రెస్ బూస్టర్ ఆల్సో. ఈ మంచి విషయంతో ఐ వాంట్ టు క్లోజ్ ఇట్. లైక్ ఎట్లా అంటే మనం హ్యాపీ ఉండడం అనేది ఈ మధ్య నేను ఒక దగ్గర చదివిన, హ్యాపీనెస్ ఇస్ నాట్ జస్ట్ యువర్ డెస్టినీ బట్ ఇట్ షుడ్ ఆల్సో బీ యువర్ డెసిషన్. వెరీ గుడ్. అంటే అది మనం డిసైడ్ చేసుకోవాలి హ్యాపీ ఉండాలి అని. డిసైడ్ అయితే ఆటోమేటిక్ గా మనం హ్యాపీ ఉండడం షురు అయిపోతాం. అంతే కదా? అంతే, హ్యాపీగా ఉండాలి మెయిన్. ఎవరికి అటాచ్ అవ్వద్దు. నీకు నువ్వే అటాచ్ అవ్వు, నీ బాడీకి కూడా అటాచ్ అవ్వచ్చు, నీ సోల్ కి అటాచ్ అవ్వు. యూ షుడ్ బి హ్యాపీ విత్ యువర్ సోల్. ఎస్. మీరు డిటాచ్మెంట్ అంటుంటే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది. యాక్చువల్గా అసలు అది రాలేదు నా బ్రెయిన్ కి. మరి డిటాచ్మెంట్ అనగానే గుర్తుకొచ్చింది ఏంటంటే డిటాక్స్. డిటాక్సింగ్ ఇస్ ఇంపార్టెంట్ అని కూడా నేను టాక్సిక్ ని బాడీలోంచి తీయడం. ఒక ప్రాసెస్ ఏమో బీయింగ్ హ్యాపీ కెన్ ఆల్సో రిమూవ్ టాక్సిన్స్ ఫ్రమ్ ది బాడీ, దిస్ ఐ నో. బట్ యూనో ప్రాక్టికల్లీ ఆలోచిస్తే టాక్సిన్స్ రిమూవ్ చేసే విధానాలు చాలా ఉన్నాయి ఈరోజు మన దగ్గర. సో ఈ టాక్సిన్స్ ని బయటికి తోలేయడం ఎట్లా? హౌ టు గెట్ డిటాక్స్డ్? మంచి జ్యూసెస్, ఫైబరు, రోజుకొక జ్యూస్. రోజు ఒకటే జ్యూస్ వద్దు, మీకు పడేదే ఒక 4 జ్యూసెస్ పెట్టుకొని డైలీ ఒకటి. అన్ని విటమిన్స్ ని, అన్ని మినరల్స్ ని, ఫైబర్స్ ని, గుడ్ ఫ్యాట్స్ ని, ప్రోటీన్ ని, అన్నిటినీ మీ క్యాలరీ కౌంట్ లో పెట్టుకొని హ్యాపీగా మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకుంటూ. కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు మేడం, ఈ కూరగాయలు అంతా జ్యూస్ చేసుకుని తాగడం నా వల్ల కాదు. ఒకరోజు ఆరెంజ్ జ్యూస్ తాగమంటే తాగుతా, ఒకరోజు మోసంబి తాగుతా, ఒకరోజు పైనాపిల్ తాగుతా, ఒకరోజు యాపిల్ తాగుతా. ఓకేనా? మంచిది, దాంట్లో కూడా ఉన్నాయి ఫైబర్స్. అంతేనా? కానీ ఫ్రూట్స్ హ్యావ్ ఫ్రక్టోస్, కౌంట్ క్యాలరీస్. ఎనీ గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్,
include calories. So count the calories. If it Okay. is good, bad, burger, pizza na అని కాదు. Hmm. పిజ్జాలు తిన్నా కూడా క్యాలరీ కౌంట్ లో తింటే బ్యాడ్, అంటే ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్స్ ఉన్నా కూడా క్యాలరీ కౌంట్ లో తింటే పర్లేదు అప్పుడప్పుడు. Thanks a lot for the Thank you. time, ma'am.